భారత రాజ్యాంగ రచనా చక్రవర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభ సందర్భముగా ఈ పాటను రాశారు. నా పేరు, నా ఛానల్ పేరు కొంచెం దుర్గాప్రసాద్. రాజ్యాంగం మనకిచ్చిన ఓటు హక్కును సద్వినియోగం చేసి సాగు ముందుకు, లౌకిక రాజ్యాంగమని చెప్పేటందుకు. రాజ్యాంగం మనకిచ్చిన ఓటు హక్కును సద్వినియోగం చేసి సాగు ముందుకు, లౌకిక రాజ్యాంగమని చెప్పేటందుకు. సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులయ్యి మీరు స్పందించే సమయం వచ్చింది, తెలుసుకోండి తీరు. వైషమ్యాలంటూ లేని సమాజము కొరకు సక్రమైన సమీకరణ స్వాగతాలు పలుకు. సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులయ్యి మీరు స్పందించే సమయం వచ్చింది, తెలుసుకోండి తీరు. వైషమ్యాలంటూ లేని సమాజము కొరకు సక్రమైన సమీకరణ స్వాగతాలు పలుకు. రాజ్యాంగం మనకిచ్చిన ఓటు హక్కును సద్వినియోగం చేసి సాగు ముందుకు, లౌకిక రాజ్యాంగమని చెప్పేటందుకు. బంధుప్రీతి వర్గఖ్యాతి ప్రాంత పరిధి వక్ర భాష సక్రలేమి. బంధుప్రీతి వర్గఖ్యాతి ప్రాంత పరిధి వక్ర భాష సక్రలేమి. తనకు తనే గొప్పతనము చెప్పుకునే వారిని వంశపారంపర్యం పెత్తనాల కొరకు ప్రాకులాడే వారిని, అసమర్థులను సమర్థించే వారసత్వ పోకడలను, మాయజాల మాటలను మూటగట్టి పక్కనెట్టి, మాయజాల మాటలను మూటగట్టి పక్కనెట్టి, స్వచ్ఛమైన నీ ఓటును స్వేచ్ఛావాయువుల కొరకు అచ్చమైన ఆమోద ముద్రనేసి ముందుకెళ్ళు. రాజ్యాంగం మనకిచ్చిన ఓటు హక్కును సద్వినియోగం చేసి సాగు ముందుకు, లౌకిక రాజ్యాంగమని చెప్పేటందుకు. చట్టసభలు ఎవ్వరికి చుట్టం కాదు, రాజ్యమేలు రాజరికం సొంతం కాదు. హక్కుల పరిరక్షణలో అందరొక్కటే, రాజ్యాంగం కల్పించిన తీరు ఒక్కటే. నిస్వార్థుల పాలనైతే ప్రగతి ఒక్కటే, పరిపాలన దక్షులైతే ఫలితం ఒక్కటే. జాతిని జాగృతము చేసి నీతిని జగమంత పంచి, ప్రాతినిధ్య పటిమతో నిండుకున్నమై నిలచి, కష్టసుఖాలన్నిటిని తెలుసుకునే ప్రతినిధి, ప్రజాస్వామ్య రక్షణకు తిరుగులేని సారథి. రాజ్యాంగం మనకిచ్చిన ఓటు హక్కును సద్వినియోగం చేసి సాగు ముందుకు, లౌకిక రాజ్యాంగమని చెప్పేటందుకు. స్వాతంత్రానికి ముందు పూర్వకాలమందు, స్వాతంత్రానికి ముందు పూర్వకాలమందు దేశముకులు జమీందారు భూస్వాములకే ఓటు. ఆ ఓటు కూడా చేతులెత్తి ఎన్నుకునేవారు. ఆ స్థాయి నుండి ఈ స్థాయికి తెచ్చింది రాజ్యాంగం. ఈ ఓటు హక్కు ప్రజలందరికీ ఇచ్చింది అవకాశం. రాజ్యాంగ రచన చక్రవర్తి సాధించిన ఘన విజయం. రాజ్యాంగ రచన చక్రవర్తి సాధించిన ఘన విజయం. రాజ్యాంగం మనకిచ్చిన ఓటు హక్కును సద్వినియోగం చేసి సాగు ముందుకు, లౌకిక రాజ్యాంగమని చెప్పేటందుకు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.